హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం అన్బాక్స్ చేయబోతున్నాం విప్రో స్మార్ట్ బల్బ్ని. ఇది మనకి 16 మిలియన్ కలర్స్ వస్తాయని దీంట్లో ఇచ్చారు. డిఫరెంట్ కలర్స్ అన్నట్టు. మీకు నార్మల్గా వైట్ బల్బ్ లాగా వాడుకోవచ్చు, ఆరెంజ్ బల్బ్ లాగా వాడుకోవచ్చు దీన్ని. ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది. మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు అయితే బై చేసుకోవచ్చు. ఇది 9 వాట్స్ బల్బ్ విప్రో నుంచి, స్మార్ట్ బల్బ్ అన్నట్టు. ఇది 16 మిలియన్ కలర్స్ వస్తుంది. ఇంకా వైట్ కూల్ వైట్ ఉంటుంది. అలెక్సా తోటి కంట్రోల్ అయితే షెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు, ఏ టైంకి ఆఫ్ కావాలనేది కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు అన్నట్టు. చూసారుగా ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో దీంట్లో. ఇది మనకి ఇంకా ఫోన్తో కనెక్ట్ అయిపోతుంది. ఫోన్లో మనకి ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎలా చేస్తాడో సెటప్ అయితే చూపెడతాయి ఇప్పుడు తొందరలోనే. ఇక్కడ చూసారుగా ఇది విప్రో బల్బ్ అని, 9 వాట్స్ బల్బ్ అని దీని మీద లేబులింగ్ అయితే ఇచ్చారు దీని మీద. ఇది మనకి 2099 రూపీస్ కానీ చూపెడుతుంది దాంట్లో, కానీ దానికన్నా తక్కువగా వస్తుంది. 700 రూపీస్కి మీకు అమెజాన్లో దొరుకుతుంది. ఇది మనకి ఎలా కనెక్ట్ చేసుకోవాలని ఇటు సైడ్ చూపెడుతున్నారు, చూసారు కదా. ఫస్ట్ మనం దాన్ని యాప్ డౌన్లోడ్ చేయాలి. యాప్ డౌన్లోడ్ చేశాక ఇది దీంతో లింక్ కావాలి. ఎలా లింక్ కావాలో దాంట్లో మాన్యువల్లో ఉంటుంది, అక్కడ నుంచి చూసి మనం లింక్ అవ్వచ్చు. లింక్ అయినాక మనం మళ్ళీ అలెక్సాకున్న గూగుల్ అసిస్టెంట్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో అనేది కూడా డీటెయిల్గా దీని మీద ఉంటుంది అన్నట్టు. అమెజాన్ అలెక్సా ఇప్పుడు ఎకో డాట్ అవి ఉంటాయి కదండి, ఎకో షో, వాటి నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది అంతే. బాక్స్ పైన అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం దీన్ని. ఫస్ట్ మన నార్మల్ బల్బ్ లాగానే ఉంది, మాన్యువల్ అయితే తీద్దాం. చూసారుగా ఇది యూజర్ మాన్యువల్ అన్నట్టు. మీరు ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది దీంట్లో అన్ని డీటెయిల్గా ఉంటుంది అన్నట్టు. మీరు ఏం స్టెప్ ఫాలో కావాలనేది దీంట్లో అన్నీ ఉంటాయి. ఏ యాప్ ఇన్స్టాల్ చేయాలో, ఎలా కనెక్ట్ కావాలనేది యాప్లో దీంట్లో ఉంటుంది, యాప్లో కూడా ఉంటుంది ఎలా చేసుకోవడం అనేది. ఇదైతే పక్కకు పెడదాం. ఇప్పుడు మనం బల్బ్ని అయితే బయటకు తీద్దాం. ఈ బల్బు మనకి కొంచెం వెయిట్, నార్మల్ బల్బు కన్నా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు, లైట్ వెయిట్గా. దాని మీద వాళ్ళు మోడల్ నెంబర్లు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అవన్నీ ఇచ్చారన్నట్టు. విప్రో బల్బ్ కాబట్టి మనకి సేఫ్ ఉంటుంది. మిగతా బల్బు లాగా ఇవి తొందరగా పోవన్నట్టు. మీకు ఇంకా ఇవి మనకి మొబైల్తో కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఊకే బెడ్ నుంచి లేవకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. బెడ్ లైట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. డిఫరెంట్ కలర్స్ పెట్టుకుని, రెడ్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, గ్రీన్ ఉంటుంది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఇది డిస్కో లాగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఏమైనా పార్టీ చేయాలనుకుంటే ఇది బ్లింక్ అవ్వకుండా డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని అయితే ఇప్పుడు కనెక్ట్ అయితే చేసి చూద్దాం మొబైల్ తోటి. ఎలా చేస్తాడు అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఫస్ట్ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి విప్రో స్మార్ట్ బల్బ్, విప్రో స్మార్ట్ హోమ్ అని సెర్చ్ చేయాలని అన్నట్టు. ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తాను, డౌన్లోడ్ చేద్దాం ఒకసారి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను అన్నట్టు. ఇది విప్రో నెక్స్ట్ స్మార్ట్ హోమ్ అని ఉంటుంది, చూసారుగా. లోగో అయితే అలా ఉంటుంది, విప్రో సింబల్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు విప్రో ఏ డివైస్ అయినా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ విప్రో ప్లగ్ గురించి చెప్పాను, అది మీకు పైన ఐ బటన్లో కనబడుతుంది, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇది మనకి ఏ డివైస్నైనా కూడా మనకి స్మార్ట్గా చేస్తుంది అన్నట్టు, మొబైల్తో కంట్రోల్ చేసేటట్టు. ఇదే అది ప్లగ్. నేను ఆల్రెడీ వీడియో చేసిన, మీరు ఒకవేళ వీడియో చూడకపోతే మన ఛానల్కి అయినా వెళ్ళి చూసుకోవచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తా, పైన ఐ బటన్లో కూడా చూపెడుతుంది, అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. ఇది మనకి ఏ నార్మల్ డివైస్ అయినా కూడా స్మార్ట్ డివైస్ లాగా కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. మనం చేసుకోవడానికి పైన ప్లస్ బటన్ కొట్టి మనకి ఏం డివైస్ యాడ్ చేసుకోవాలో చూసుకోవాలి. దీంట్లో చాలానే ఉన్నాయి. ఇప్పుడు లైట్ వైఫై అని ఉంది కదండి, అది కనెక్ట్ చేసుకోవాలి. దీంట్లో ఎలా చేసుకోవాలనేది ఇన్స్ట్రక్షన్ ఇస్తారు మనకి. అట్లా బ్లింక్ అయినప్పుడు కనెక్ట్ అని కొడితే మనకి కనెక్ట్ అవుతుంది అన్నట్టు. మీరు ఫస్ట్ బల్బ్ అయితే ప్లగిన్ చేయాలి దాంట్లో హోల్డర్లో. ఇప్పుడైతే ప్లగిన్ చేశాను. ఇప్పుడు మనం ఇట్లా బ్లింక్ కావడానికి
3 times ఆన్ ఆఫ్ చేయాలన్నట్టు. ఆడ ఇన్స్ట్రక్షన్స్ చూసారుగా, ఆన్ ఆఫ్ 3 times చేయాలి. తర్వాత ఆటోమేటిక్గా కొంచెం సేపటికి అదే బ్లింక్ అవుతూ ఉంటుంది. చూసారుగా బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మనం మొబైల్లో కంటిన్యూ కొట్టాలన్నట్టు, ర్యాపిడ్లీ బ్లింక్ అవుతుందా లేదా. ఇప్పుడు మనకి వైఫై కనెక్ట్ చేసుకోవాలి, ఇంట్లో ఉన్న వైఫై. మీరు ఇంట్లో వైఫై లేకపోతే వేరే మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసుకున్న కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పాస్వర్డ్ కొట్టాలి, వైఫై పాస్వర్డ్. మీకు కనెక్టింగ్ అయితే అవుతుంది వైఫై నుంచి దీనికి. మీరు ఎక్కడున్నా కూడా మీరు ఈ బల్బుని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, ఈ ఇంట్లో వైఫై తోటి కనెక్ట్ అయి ఉంటే. ఇది ఇంకా ప్లగ్, వీటితోటి మీరు ఆఫీస్ నుంచి రాగా ఏదైనా సెటప్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. మీరు ఇట్లా షెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు, ఎప్పుడు ఆన్ కావాలా ఎప్పుడు ఆఫ్ కావాలనేది. నైట్ టైంలో లేచి ఆఫ్ చేసుకునే బదులు ఇది బెస్ట్ అన్నట్టు. ఇట్లా మొబైల్తోనే కంట్రోల్ చేసి పక్కకు పెట్టచ్చు. ప్లగ్స్ కూడా మీకు షెడ్యూల్ పెట్టిరాగా అయిపోతుంది. చూసారుగా విప్రో బల్బ్ అని వచ్చింది మనకైతే. దాన్ని డన్ అని కొడదాం. చూసారుగా కలర్ అయితే చేంజ్ అవుతుంది, వామ్ వైట్. అక్కడ మీకు చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు, నార్మల్ వైటా లేకపోతే లైట్ వైటా, వామ్ వైట్ అనేది. ఇంకా మనకి కలర్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఇంకా రెడ్యూస్ చేసుకోవచ్చు, ఎంత బ్రైట్నెస్లో రావాలనేది. నైట్ టైం మీకు తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇది ఇంకా మీకు పెద్ద బల్బు కూడా దొరుకుతుంది. ఇది 9 watts, ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. ఇది ఇట్లా షెడ్యూల్ అయితే పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఒక్క నిమిషం, షెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. మీరు కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే పైన కలర్స్ అని ఉంటుంది, అక్కడ నుంచి రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, స్కై బ్లూ, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. దీంట్లో 16 million కలర్స్ ఉంటాయని దీని మీద బాక్స్ మీద అయితే ఇచ్చారు. అంటే మీరు ఎలా అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. కింద పైన ఉన్నాయి, దాంట్లో 16 million ఉంటాయని చెప్పారు దాని మీద. అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు, ఏ డిమ్ కావాలా, లైట్ కావాలా, లేకపోతే కొంచెం హెవీగా కావాలా లైటింగ్ అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు చూసారుగా బ్లూ భలే కలర్ఫుల్గా కనబడుతుంది అన్నట్టు. ఇలా అయితే మీరు సెటప్ చేసుకోవచ్చు. నైట్ టైంలో కూడా మీకు ఇలా సెటప్ చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ నుంచి మీరు అన్ని కలర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మీకు అలెక్సా ఉన్న గూగుల్ అసిస్టెంట్ తోటి కనెక్ట్ అవుతుంది కాబట్టి మీరు మొబైల్ తోటి చెప్పినా కూడా డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు. ఇది ఇంకా దీంట్లో ఫీచర్స్ ఉంటాయి, నైట్ రీడింగ్, వర్క్ అని చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. వీటి తగ్గట్టు మనకి లైటింగ్ అయితే వస్తుంది, మీరు చెప్పినా కూడా కనెక్ట్ అవుతుంది అట్లా. అంటే మీరు వాయిస్లో ఏ లైటింగ్ పెట్టుకోవాలనేది కూడా చెప్పచ్చు. ఎక్కువ డాట్ ఉంటుంది, దాన్ని నేను తొందరలోనే అన్బాక్స్ చేయబోతున్నాను, మనకి వచ్చింది ఆల్రెడీ. దాంతో మీరు సెటప్ చేసుకోవచ్చు. ఇది ఉన్న ప్లగ్, అది కూడా ఎలా చేస్తాడో మీకు మంచిగా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతా. మీకు ఇట్లా డిస్కో అంటే డిస్కో లాగా పెట్టుకోవచ్చు. చూసారుగా, ఇది ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది స్లోగా. అన్ని చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఇట్లా డైరెక్ట్ ఆఫ్ చేసుకోవాలన్నా కూడా ఆఫ్ చేసుకోవచ్చు మీ మొబైల్ నుంచి. ఇప్పుడు ఓపెన్ చేసి కింద ఆఫ్ బటన్ ఉంటుంది అండి, అక్కడ ఆఫ్ కొట్టినాం అనుకో ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ చూసారుగా, ఏ మోడ్లో ఉంటే ఆ మోడ్కి సెటప్ అవుతుంది అన్నట్టు. మీరు ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో అలెక్సా డివైజులు అవి ఏమైనా పెట్టుకున్నారనుకో, ఇల్లు మొత్తం స్మార్ట్ డివైజ్ లాగా చేసుకోవచ్చు, స్మార్ట్ హోమ్ లాగా. ఇప్పుడు దీన్ని గూగుల్ అసిస్టెంట్కి ఎలా కనెక్ట్ చేస్తాడో అయితే చూద్దాం. ఇప్పుడు ఇది మనకి సెటప్ అయితే అయిపోయింది ఆల్రెడీ. మీరు ఇలా అన్నా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ బటన్ అంటే మీరు మాన్యువల్గా ఆన్ చేసాడు ఆఫ్ చేసుకోవచ్చు, దీంట్లో చేసుకోవచ్చు. ఇంకో మీరు గూగుల్ తోటి హే గూగుల్ అని అలా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. మీరు గూగుల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎలా సెటప్ చేయాలనేది చూపెడతా. ఇది మనకి ప్లగ్ను స్మార్ట్ బల్బ్ అన్నట్టు. ఇవి రెండు ఎలా సెటప్ చేయాలనేది దాంట్లో మాకు ఫస్ట్ అయితే విప్రో దాంట్లో లింక్ అయి ఉండాలి. ఇవి రెండు దాంట్లో ఆటోమేటిక్గా అయితే వస్తాయి. చూద్దాం ఇప్పుడు ఎలా చేసుకున్నాడు అనేది. వైఫై తీసేసినా కూడా మనకు వస్తుంది. మీరు వైఫైతోనే వస్తుంది అనుకోవద్దు, అంటే ఇట్లా మనకు చేసుకోవచ్చు అన్నట్టు. ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. మీరు బయట ఏ ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్నా కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. ఇప్పుడైతే అది
గూగుల్ అసిస్టెంట్ తోటి కనెక్ట్ అయ్యేదాన్ని చేద్దాం. అది ఎలా చేస్తాడో చూపెడతా. ఇప్పుడు గూగుల్ హోమ్ అని కొట్టాలి మనం దీంట్లో ప్లేస్టోర్లో. అక్కడ మనకి కనబడుతుంది చూసారుగా గూగుల్ హోమ్ అని. దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక మీరు రిజిస్టర్ కావాలని అడుగుతుంది. రిజిస్టర్ అయిపోద్ది. నేను ఆల్రెడీ లింక్ అయి ఉన్నా కాబట్టి మీకోసం మళ్ళీ తీసేసి చేస్తాను అన్నట్టు. ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఆఫ్ చేసి నేనైతే అన్లింక్ చేస్తున్నా. ఆల్రెడీ ఇందాక లింక్ చేసి మీకు ఎలా చేస్తాడో చూపెట్టడానికి లింక్ చేసుకున్నాను అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ అన్లింక్ చేసి చేద్దాం. అన్లింక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే చూడండి కింద ఏం లేవు. ఇది ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూద్దాం. పైన ప్లస్ సింబల్ ఉంది కదండి, అక్కడ ట్యాప్ చేసినాక సెటప్ డివైస్ అని ఉంది. అక్కడ మీరు ప్రెస్ చేసాక అక్కడ మీరు ఒకవేళ గూగుల్ హోమ్ ఏమైనా ఉంటే అవి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కింద ట్యాప్ చేస్తే ఇవన్నీ అయితే మనకి కనబడతాయి. మీరు ఏ సెటప్ చేసుకుంటే అది లింక్ అయిపోతాయి గూగుల్ హోమ్కి. ఇలాగే అలెక్సాకి కూడా చేసుకోవచ్చు. మీరు అలెక్సా యూజ్ చేస్తే అలెక్సా కూడా చేసుకోవచ్చు. దానికి డీటెయిల్గా ఒక వీడియో అయితే చేసి చూపెడతా ఎకో డాట్ తోటి. చూసారుగా బల్బ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు 2 బల్బును ప్లగ్. ఇవి ఆల్రెడీ నేను మా విప్రోకి అయితే లింక్ అయినాయి కాబట్టి మనం ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. దీంట్లో జస్ట్ లింక్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనం ఆన్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా చేస్తాడో ఇప్పుడు మీకు చూపెడతా. దీన్ని అయితే ప్లగ్ఇన్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు గూగుల్ని అయితే ఓపెన్ చేసి మనం టర్న్ ఆఫ్ ది లైట్ అన్నాం అనుకో, టర్న్ ఆన్ అవుతుంది. టర్న్ ఆన్ ది లైట్ అంటే టర్న్ ఆఫ్ ది లైట్ అన్నాం అనుకో టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా ఈజీ సెటప్ అన్నట్టు. ఇప్పుడు ఊరికే ఫోన్ని ప్రెస్ చేసుడు కన్నా మన ఓపెన్ చేసి చేసుడు కన్నా ఇది ఈజీగా ఉంటుంది. చూసారా టర్న్ ఆన్ ది లైట్ అంటే ఆన్ అయిపోయింది. ఇక్కడ మీరు ఆన్ ద స్పాట్లో అక్కడ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. టర్న్ ఆఫ్ అని టర్న్ ఆన్ అని అక్కడ కూడా కనబడుతుంది. మీరు లెవెల్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఏ లైట్ కంటే ఆ లైట్కి కూడా మీరు స్విచ్ కావచ్చు. అంటే గ్రీన్ అంటే గ్రీన్, బ్లూ అంటే బ్లూ, ఏ కలర్ అంటే ఆ కలర్ చెప్పినా కూడా స్విచ్ అయిపోతుంది దీంట్లో. చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఇది. మీకు ఇల్లు మొత్తం స్మార్ట్ హోమ్ లాగా కావాలంటే ఇవి 2 డివైజులతో చాలా వరకు అన్నీ కవర్ అయిపోతాయి. మీకు లైటింగ్, ఇంకా ఫ్యాన్స్ కూడా స్మార్ట్ లైట్స్ ఫ్యాన్స్ అవి కూడా ఉంటాయి. అవి మీకు కావాలంటే ఒకసారి కమెంట్లో చేయండి, మీకు అవి కూడా తెస్తా ఒకవేళ కావాలంటే. స్మార్ట్ హోమ్ లాగా ఇలా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు చూసారుగా బల్బు ఎలా ఉందో, చాలా క్వాలిటీగా అయితే ఉన్నది. మన నార్మల్ ఎల్ఈడి బల్బ్ కన్నా కొంచెం ఇంకా ఎక్కువనే వస్తుంది లైట్ అయితే నార్మల్గా. మీకు ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ మీకు ఇంకా టెక్ గ్యాజెట్స్ అయినా అవి ఏమైనా కావాలంటే ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.